షిప్‌లో నడి సముద్రంలో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ కావాలి అంటే ఇలా ఎయిర్ ఎవాక్యుయేషన్ అని అంటారు. ఎవరైనా ప్రమాదంలో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్లేస్‌లో ఇలా పడిపోతే ఇప్పుడు ప్రెజెంట్‌గా మా షిప్ పంప్ రూమ్‌లో ఒక వ్యక్తి పనిచేస్తూ ఇలా యాక్సిడెంట్ అయ్యి పడిపోతే తన్ని మేము ఇలా లిఫ్ట్ చేసి తన్ని ఒక సేఫ్ లొకేషన్‌కి తీసుకొచ్చి ఇలా ఎయిర్ ఎవాక్యుయేషన్ హెలికాప్టర్ ద్వారా వాళ్ళని ల్యాండ్‌లో ఉన్న హాస్పిటల్ నియరెస్ట్ పోర్ట్ దగ్గరికి ఆ హెలికాప్టర్ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ హాస్పిటల్లో చేర్చేటట్టు చేస్తారనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ని ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. అసలు షిప్లో ఇలా కార్గో షిప్లో పంప్ రూమ్లో నిజంగా ఒక వర్కర్ ఇలా పడిపోతే అందరికీ ఒక డ్రిల్ రూపంలో మేము ప్రాక్టీస్ చేస్తామన్నమాట. నిజంగా అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందే అనుకో అందరు ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళని ఎట్లా ఇవాక్యుయేట్ చేయాలి, అదొక ఎన్క్లోజ్డ్ స్పేస్ అయితే అక్కడ ఇంకేం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆల్రెడీ ఒక వ్యక్తి అక్కడున్న పాయిజనస్ గ్యాస్ వల్ల పీల్చుకొని స్పృహ తప్పి పడిపోతే వేరే వాళ్ళు ఆవేశంతో వాళ్ళని కాపాడడానికి ఏ సేఫ్టీ లేకుండా వెళ్తే వాళ్ళు కూడా ప్రమాదానికి గురయ్యి ఇంకా పెద్ద డేంజర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అందుకని అలాంటి సిచ్యువేషన్స్ ఎరైజ్ అవ్వకుండా ముందే ఇట్లా డ్రిల్లో అసలు ఒక మనిషి ఇలా పొరపాటున పడిపోతే వాళ్ళకి ఎలా మేము కాపాడాలి, వాళ్ళని స్ట్రెచ్చర్ మీద ఎలా సెక్యూర్ చేయాలి, అక్కడ నుంచి వెళ్ళి షిప్లో ఒక హాస్పిటల్ ఉంటుంది అనమాట, అక్కడి వరకు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ స్పైనల్ కార్డ్ మీద ఎటువంటి స్ట్రెస్ లేకుండా అది ఎటువంటి ప్రాబ్లం అవ్వకుండా వాళ్ళని క్యారీ చేసుకుంటూ అక్కడికి తీసుకెళ్ళాలి అనమాట. సో వాళ్ళకి ఊపిరి అందుతుందా, పల్స్ కరెక్ట్ ఉందా, హార్ట్ బీట్ కరెక్ట్ ఉందా, ఊపిరి పీల్చుకుంటున్నారా, ఏమన్నా ఎయిర్వేలో బ్లాకేజ్ ఉందా, ఇలా ప్రతిదీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో నిజంగా మేము చేసిన డ్రిల్ని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఒక డమ్మీని యూజ్ చేసి డ్రిల్ చేస్తున్నాము. ఎందుకు ఇలాంటి డ్రిల్స్ చేస్తాము అంటే నిజంగా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకో ఆ టైంలో ఏం చేస్తామో మనకి ఐడియా ఉండదు, మొత్తం టెన్షన్లో ఉండిపోతాం. మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే కనీసం ఆ టైంకి ఎలా రెస్పాండ్ అవ్వాలో ఒక ప్రాక్టీస్ లాగా ఇలా చేస్తాం. हम लोग को देखना कि इसके एयर में कुछ ब्लॉक हो गया कि नहीं, वो पता नहीं, देखना है ना हम लोग को अंदर क्या है, ब्लॉक हुआ कि नहीं. उसके लिए हम लोग को क्या करना है, इसको ऐसे ही है फ्लैट सर में से लेटाना पड़ेगा है. ऐसा नहीं उसको ज़्यादा फिंगरिंग मत नहीं करना, पता नहीं क्या स्पाइनल इंजरी हो गया क्या हो गया हम लोग को पता नहीं. तो हम लोग को इसका चिन थोड़ा उठा के मुँह खोल के देखने का कुछ है कि नहीं, अंदर ब्लॉकेज है कि नहीं. సో హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. మా సెకండ్ ఆఫీసర్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట మనం ఏమేమి చెక్స్ చేయాలి ఇలా మనిషి స్పృహ తప్పి పడిపోతే అని చెప్పి. తను హిందీలో మాట్లాడుతున్నాడు, నేను తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. వీడియో మొత్తం చూస్తే అర్థమవుద్ది మీకు. उसको है ना वो बेसिकली अपने एयरवे क्लियर करने के लिए होता है. उसको मुंह खोल के हम लोग को ऐसा घुसा के सर उल्टा घुमाना है, 180 डिग्री उल्टा घुमा के एयरवे को क्लियर करना है. ठीक है, फिर इसके बाद एक बार क्लियर हो गया फिर भी वो मतलब ब्रीथ कर रहे हैं तो उसको सीधा रिकवरी पोजीशन होता है. रिकवरी पोजीशन मतलब उसको उल्टा डाल के మన పిల్లలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కానీ కంఫర్ట్ ఉన్న డైపర్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్ దట్ టు వాళ్ళు ప్రాపర్ స్లీప్ అండ్ యాక్టివ్గా ఉండాలి అని అంటే కూడా వాటికి కంఫర్ట్ ఉన్న డైపర్స్ ఉండాలి అండ్ వాళ్ళకి వెట్ ఉన్నట్టు ఉండకూడదు. సో వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి అంటే మనం దాన్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి కదా. సో అందుకనే నేను లవ్ ల్యాబ్ వాళ్ళది సుప్రీం డైపర్ ప్యాంట్స్ చూస్ చేసుకున్నా. ఎందుకంటే దీంట్లో పిల్లలకి ఏవైతే కావాలో లీకేజ్ ఇష్యూస్ కానీ, ర్యాషెస్ కానీ, కంఫర్ట్ కానీ అండ్ సాఫ్ట్ అండ్ వాళ్ళ స్కిన్కి తగ్గట్టు ఉండాలి. సో దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి నేను కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే దీంట్లో అలోవెరా జెల్ స్ప్రెడ్ చేశారనమాట. సో దట్ దానివల్ల ర్యాషెస్ కానీ నా ఇరిటేషన్ కానీ ఏం ఉండదు. అండ్ చాలా సాఫ్ట్ వచ్చేస్తే సాఫ్ట్ కాటన్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇది చాలా అసలు ఫెదర్ టచ్లా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఉంటుంది, ఇరిటేటింగ్ ఉండదు. దీని మెటీరియల్ 10 బిలియన్ బ్రీతబుల్ పోర్స్ ఉన్నాయన్నమాట. సో దట్ దానివల్ల లాంగ్ లాస్టింగ్ అండ్ డ్రైనెస్ ఉంటుంది అనమాట. వెట్ అనిపించకుండా పిల్లలకి చాలా కంఫర్ట్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. అండ్ 5 లేయర్స్ ఆఫ్ సూపర్ లైట్ కోర్ అనమాట. సో దట్ వాళ్ళు ఒక్కసారి వెట్ అవ్వగానే ఈజీగా అబ్జర్వ్ చేసేసుకొని వాళ్ళకి వెట్టి ఉండకుండా ఉండడానికి వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తారు. అండ్ లీకేజ్ అవుతుంది అన్న భయం అస్సలు లేదు. ఎందుకంటే చూడండి అసలు సైడ్స్కి ఎంత 1 2 ఇట్లా ఇచ్చారనమాట. సో దట్ వాళ్ళకి లీక్ అవుతుంది. సో ఆ లీక్ అయితే తడిచిపోయి లేస్తారు అన్న భయం అసలు. ఇంకొకటి దీనికి వెట్నెస్ ఇండికేటర్ కూడా ఇచ్చారు.
వన్స్ ఇది డైపర్ ఫుల్ అవ్వగానే ఇక్కడ ఎల్లో నుంచి గ్రీన్కి చేంజ్ అవుతుంది అనమాట. సో దట్ మనకు అర్థమవుతుంది డైపర్ చేంజ్ అయ్యి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మెన్షన్ చేశారు. అండ్ దీని డిస్పోజబుల్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. వన్స్ మీకు అబ్జార్ప్షన్ టెస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు, సో దట్ మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది. 150 ml ఫోటో తీసుకొని మొత్తం డైపర్లో వేసిన నిజంగా అబ్జర్వ్ చేసుకుందా, జెల్ లాగా ఫామ్ అయిందా అనేసి టిష్యూ అండ్ బాటిల్ వెయిట్ పెట్టి టెస్ట్ చేసాను. నిజంగానే అబ్జర్వ్ చేసుకుంది, జెల్ లాగా ఫామ్ అయిపోయింది చూడండి. అండ్ దట్టు ఇండికేటర్ కూడా చూపిస్తుంది ఫుల్ అయిపోయిందని. సో తీసేసి టేప్ పెట్టేసి చుట్టేసిన తర్వాత గార్బేజ్లో వేసేస్తా, అంతే సింపుల్. మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. దట్టు స్మాల్, న్యూ బార్న్ టు ఎక్సెల్ వరకు ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఇదైతే నాకు మా పాపకి చాలా బాగా యూజ్ అయింది, యూజ్ అవుతుంది కూడా. ఈ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ బ్యాండ్స్ మీకు కూడా నచ్చుతాయి డెఫినెట్గా. సో నేను ఈ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మనకి ఇది వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.com లో కూడా ఉంది. ప్లీజ్ చెక్ ऐसा ठीक है, रिकवरी पोजीशन, ताकि ऐसा ले लिया क्या लिया ले लिया ठीक है. इसका पर्पस के मेन है कि उसका पूरा जो भी अंदर ब्लॉकेज है सब क्लियर हो जाएगा, ताकि ऐसा ना उल्टा उसको क्या था स्वाला नहीं करना चाहिए. उसके लिए वो रिकवरी पोजीशन होता है. ठीक है, वो फिर भी नहीं और ब्रीथ कुछ नहीं आ रहा है उसका, तो फिर हम लोग को CPR देना पड़ेगा. CPR का मतलब है कार्डियक पल्मोनरी रेसुसिटेशन. ठीक है, वो होता है CPR. CPR के लिए क्या करना है? ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే మన రియల్ లైఫ్లో కూడా మనం కొందరిని స్పృహ తప్పి పడిపోయినా కానీ వాళ్ళకి ఊపిరి అందట్లేదు, హార్ట్ బీట్ ఆగిపోతే మనం CPR ఎలా ఇవ్వాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిస్ అవ్వకుండా చూడండి. మన వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు కనుక కాపాడగలిగితే లైఫ్లో అది బెస్ట్ ఫీలింగ్. लेटाना है ऐसे ही. ठीक है, फिर उसका जो है इसको बोलते हैं स्टर्नम. इसके जो अपना जो रिब्स का जो इधर आता है ना, तो उधर का ऑलमोस्ट 4 या 4 सेंटीमीटर नीचे हम लोग को ऐसा फ्लैट ऐसा रख के एक आदमी है तो कंप्रेस करना पड़ेगा. मैक्सिमम 120 कंप्रेशन 1 मिनट पे ऐसा ही, कि मतलब 30 बार ऐसा कंप्रेस करो, फिर 2 ब्रीथ देने का. माउथ माउथ उसका मुंह बंद करके, इसको क्या होता है, नाक बंद करके मुंह खोल के 2 ब्रीथ मारना है. 30-2. ठीक है, अगर ज्यादा बंदा है तो मतलब 5 कंप्रेशन 2 ब्रीथ तो दे सकता है. ठीक है, और फिर भी कंप्रेशन दे दो. अगर फिर होश में आ गया तो ठीक है. अपने पास वो मास्क भी है, मैनुअल मास्क है, वो भी लगा के कर सकता है. ठीक है, अगर ये कॉन्शियस आ गया तो फिर ठीक है, उसको ज्यादा फिर दोबारा करने की जरूरत नहीं. बस अगर कॉन्शियस फिर भी नहीं आया तो सीधा कॉल 911. फिर हेलीकॉप्टर आएगा. हाँ, बट स्टिल वी कैन कीप ऑन ट्राइंग. मतलब वो डॉक्टर एडवाइस लेके करना है, ऐसा नहीं कि कोई भी आके दबाते रहो तो वो सीधा जाएगा ऊपर. ठीक है, डॉक्टर एडवाइस लेके उससे पहले सब कुछ करना है. डॉक्टर का एडवाइस लेना है. वो अपने पास अपना ये रेसुसिटेटर भी है, ये वाला, उसको सेम रखने का. प्योर ऑक्सीजन है, ब्रीथिंग के लिए कुछ डिफिकल्ट है तो इसको लगा लो और जस्ट खोल दो, अपने आप ब्रीथ करेगा. आपको स्ट्रेट रखना है क्या? एल्बो को बेंड नहीं करने का है ना? बेंड नहीं करना, सीधा रख के दबाना है. क्या करने का? एल्बो को बेंड नहीं करने का. वो ज्यादा बंद मत करना. एग्जैक्ट लोकेशन किधर है हार्ट? ये जो स्टर्नम आपका, अब आपका इधर से 2 जान ले लो. इधर होता है ना आपका जो रिब्स का जो सेंटर एक पॉइंट है ना, उसका जो 3-4 सेंटीमीटर नीचे. ठीक है, इंडेक्स फिंगर लगा के बीच में. हाँ, बीच में. అసలు ఈ డ్రిల్స్ అని ఎందుకు చేస్తున్నాము అంటే అప్పుడప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు సేఫ్టీ అటు ఇటు అయిపోయి ఎవరైనా పొరపాటున మీద నుంచి కింద పడ్డా కొన్ని సిచ్యువేషన్స్లో దారుణంగా మనిషి ప్రాణం మీదకి వస్తుంది అనమాట. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే వర్క్ చేస్తున్నాం, ఇంజన్ రూమ్లో వర్క్ చేస్తున్నాము, సడన్గా మీద క్రేన్ మీద వర్క్ ఒక ఏదైతే మిషనరీని మేము లిఫ్ట్ చేసామో అది పొరపాటున స్లిప్ అయిపోయి కింద పడ్డది. కింద ఒక వ్యక్తి ఉన్నాడు, తన చెయ్యి మీద పడ్డది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, చెయ్యి కొంచెం కట్ అయిపోయింది, బ్లడ్ వస్తుంది, స్పైనల్ ఇంజురీ అయింది. మీద వర్క్ చేస్తూ సడన్గా సేఫ్టీ హార్నెస్ తను వేసుకోకుండా ఉన్నాడు కాబట్టి అది అతను కింద పడిపోయాడు. అప్పుడు తనకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి? మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఒక అతను పంప్ రూమ్లో పడిపోతే తను ఇవాక్యుయేట్ ఎట్లా చేసాం, అక్కడ నుంచి తను మీదికి తీసుకొచ్చి ఇక్కడ మీరు చూసారు కదా, దీని మీద తన్ని పడుకోబెట్టి, ఎందుకు దీని మీద పడుకోబెడతామంటే స్పైనల్ కార్డ్కి ఇంజురీ జరిగితే దాన్ని కరెక్ట్ వేలో ట్రీట్మెంట్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు బాడీని అటు ఇటు తిప్పామనుకో ఆ స్పైనల్ కార్డ్ని ఇంకెక్కువ బాడీ మొత్తం ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది అనమాట. సో కరెక్ట్ వేలో దాన్ని క్యారీ తీసుకొచ్చి ఈ బెడ్ మీద వేసి తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. షిప్లో పనిచేసే వాళ్ళకి
అన్నిటి మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మేము నడి సముద్రంలో ఉన్నాము, సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ మాకు తెలిసి ఉండాలన్నమాట. దానికోసం మేము ఎలిమెంటరీ ఫస్ట్ ఎయిడ్ అని ఒక కోర్స్ చేస్తాము, ఎంట్రీ లెవెల్లో ఉంటుంది అనమాట. అది బేసిక్ ఫస్ట్ ఎయిడ్, ఏమన్నా వూండ్స్ అయినా బర్న్స్ అయినా ఎట్లా ట్రీట్ చేయాలి, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఎట్లా మనం ప్రొవైడ్ చేయాలి, సిపిఆర్ ఎట్లా ఇవ్వాలి, కార్డియోపల్మనరీ రిససియేషన్ అని అంటారు. అంటే ప్రతిదీ ఊపిరి ఆడట్లేదు అన్నప్పుడు నోటి నుంచి నోటి ద్వారా శ్వాసని ఇచ్చి తర్వాత ఈ పాయింట్ దగ్గర ఎన్నిసార్లు పంప్ చేయాలి, అవన్నీ లంగ్స్ని ఇదంతా ఒక ట్రీట్మెంట్ అనమాట. మేము ఎలా పర్ఫామ్ చేయాలి అన్నదంతా మాకు కొన్ని కోర్సెస్ ఉంటాయి. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ అని ఇంకో కోర్స్ ఉంటుంది, అది ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇంకా థర్డ్ కోర్స్ ఏముంటుందంటే వాళ్ళకి ఏంటంటే ఇంజెక్షన్స్ ఎలా ఇవ్వగలగాలి, ఇంకొంచెం అడ్వాన్స్ అనమాట. సో అలా షిప్లో మ్యాక్సిమం మాస్టర్ అంటే క్యాప్టెన్కి, చీఫ్ ఆఫీసర్కి, సెకండ్ ఆఫీసర్కి కొంచెం ఈ లెవెల్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో నేను యాజ్ ఎ సెకండ్ ఇంజనీర్, నేను చాలామంది అడిగారు నన్ను, షిప్లో ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ జరిగితే మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్పి. సో నాకు బేసిక్ ఫస్ట్ ఎయిడ్ వరకు తెలుసు. సో మీ అందరి కోసం నిజంగా షిప్లో ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే మా వల్ల ఏం చేయగలమో ఈ బుక్లో ఉంటుంది అనమాట, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం చేయాలి అని. బేసిక్ ఫస్ట్ ఏదైనా కానీ మనిషి స్పృహ తప్పి పడిపోయాడు అంటే వాళ్ళని షేక్ అండ్ షౌట్ చేసి అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి అని చూసి వాళ్ళ ఎయిర్ వే అసలు బ్లాక్ అయిందా ఓ దాన్ని ఓపెన్ చేయాలి. అంటే గాలి వాళ్ళకి సరిగ్గా అందేలా చూసుకోవాలి, వాళ్ళు బ్రీతింగ్ చేస్తున్నారా లేదా అన్నది కూడా మనం చూడాలి. సో వాళ్ళ పొజిషన్స్ ఏంటి అవన్నీ మేము ప్రాక్టికల్గా ఇంతకుముందు మీకు చూపించాను కదా. ఒక వ్యక్తి అలా పడిపోతే మేము డ్రిల్ టైప్ చేస్తాం అన్నమాట. ఒక మనిషి నిజంగా అట్లయితే మేము ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది కూడా ఒక డ్రిల్ టైప్లో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఒక్కరికి. సో బ్రీతింగ్ కూడా అవుతుందా లేదా అంటే, ఒకవేళ అవ్వట్లేదు అంటే దాన్ని ఎట్లా రీస్టార్ట్ చేయాలి, దాని తర్వాత వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందా లేదా, వాళ్ళ అన్కాన్షియస్ ఉన్నప్పుడు అతను బ్రీతింగ్ చేస్తున్నాడు లేదా ఈ పొజిషన్లో మనకు తెలుస్తుంది. రికవరీ పొజిషన్లో తన్ని ఉంచాలన్నమాట. సో ఇవి మౌత్ టు మౌత్ రెస్క్యూ బ్రీతింగ్ ఎలా ఇవ్వాలి, తన పల్స్ని మనం చెక్ చేయాలి. మౌత్ టు మౌత్ రెస్క్యూ బ్రీతింగ్ టైట్ సీల్ తోటి, అంటే ఏదో సినిమాలో చూపించినట్టు కాకుండా రియల్గా చేయడం అంటే అసలు టైట్ సీల్ తోటి మొత్తం మన ఊపిరిని మొత్తం మనం తీసుకొని ఫోర్స్ఫుల్గా వాళ్ళ మౌత్లోకి దాన్ని మనం చేయాలన్నమాట. దాని తర్వాత రిమూవ్ యువర్ మౌత్ అండ్ అలౌ ద పేషెంట్ టు ఎక్సేల్. మనం గాలి వాళ్ళకి ఇచ్చిన తర్వాత తనంతటి తను అది ఎక్సేల్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఒకవేళ మౌత్ టు మౌత్ చేయలేని స్థితిలో ఉంటే ఒక ఎయిర్ బ్యాగ్ టైప్ కూడా ఉంటుంది, దాంతో కూడా చేయవచ్చు. సో దానికంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట, ఎన్నిసార్లు చేయాలి అని చెప్పి. కొందరు మౌత్ టు నోస్ కూడా చేస్తారు. సో అవన్నీ ఈ ప్రొసీజర్లో మనం చూడొచ్చు. మనిషికి ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ మనం ఇక్కడ బయట షిప్లోనే కాదు, ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి స్పృహ తప్పిపోతే బేసిక్ ప్రతి ఒక్క మనిషికి తెలియాలి ఇది. సో మనము 2 చేతుల్ని యూజ్ చేసి ఇద్దరు పర్సన్స్ ఉంటే కనుక, ఒక పర్సన్ ఇట్లా మౌత్ టు మౌత్ ఇస్తున్నాడు బ్రీతింగ్కి, ఇంకో అతను ఆ లంగ్స్ని ప్రెస్ చేస్తున్నాడు అనమాట. ఆ ప్రెస్ చేయడం కూడా 2 చేతుల్ని బెండ్ చేయకుండా స్ట్రేట్గా పెట్టి ఆ పామ్స్ని, అంటే వేళ్ళ ఫోర్స్ రాకుండా మన ఈ పామ్ ఉంటుంది చూడు, ఈ ఫోర్స్ రావాలన్నమాట. దీని ఫోర్స్ 2 చేతులు పెట్టి చేయాలన్నమాట. సో ఎవరు ఎంతసేపు ప్రెస్ చేయాలి, ఒక 5 times ప్రెస్ చేసిన తర్వాత ఒక బ్రెత్ ఇవ్వడము, అట్లా ఒక రేషియో ఉంటుంది, దాని ప్రకారం చేయాలి. ఇందులో ఇచ్చారు చూడండి, ఒక్కడే ఉన్నాడు అనుకో రెస్క్యూ చేయడానికి, ఒక్క మనిషి ఉన్నాడు అనుకో 1 minute 100 times చెస్ట్ దగ్గర ఇట్లా కంప్రెషన్స్ ఇచ్చి 2 క్విక్ రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలన్నమాట. సో ఎవ్రీ 15 చెస్ట్ కంప్రెషన్స్కి 2 ఇట్లా రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి. సిపిఆర్ మీరు ఎవరికైనా ఇస్తున్నప్పుడు ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకో, ఒక వ్యక్తి నిమిషంలో 60 కంప్రెషన్స్ ఇవ్వాలి. సో కంటిన్యూస్గా తను కంప్రెషన్ చేస్తూ ఉంటాడు. ఎవ్రీ 5 కంప్రెషన్స్కి ఇంకో అతను బ్రీతింగ్ ఇస్తూ ఉండాలి మౌత్ టు మౌత్. ఒకవేళ ఒక్క వ్యక్తే ఉన్నాడు అనుకో, తను 100 కంప్రెషన్స్ 1 minute ప్లస్ తను ఏంటంటే 15 కంప్రెషన్స్ ఇవ్వగానే 2 క్విక్ బ్రెత్స్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఈ రేషియోని మెయింటైన్ చేసుకుంటూ చేయాలి కరెక్ట్. ఆ ఒక్క నిమిషంలో మనిషి ప్రాణాన్ని కాపాడగలిగితే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. అందరు చేసే ఒక కామన్ మిస్టేక్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎవరైనా బాడీ చల్లబడిపోయింది, స్పృహ తప్పి పడిపోతే వెంటనే ప్రతి ఒక్కరు తెలియకుండానే సినిమాలో వాళ్ళు చూపించిన ఇల్లాజికల్ థింగ్స్ వల్ల వాళ్ళ చేతుల్ని కాళ్ళని ఒకటే రబ్ చేస్తూ ఉంటారు.
మీకు ఒక విషయం తెలుసా, మీరు అలా రబ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ప్రాణ నష్టం కలుగుతుంది. ఎందుకంటే మీరు ఇలా రబ్ చేస్తూ ఏదైతే హీట్ని ఫీల్ అవుతున్నారో నీ బాడీ హీట్ బయటికి వెళ్ళిపోతుంది. సో నువ్వు వేరే వాళ్ళ బాడీకి ఇలా రాస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్న హీట్ని కూడా మీరు బయటికి పంపించేస్తున్నారు. సో వాళ్ళకి దానివల్ల ఇంక ఎక్కువ నష్టం జరుగుతుంది. బాడీకి హీట్ కావాలి అని అంటే వాళ్ళకి బ్లాంకెట్లలో తడి బట్టలు ఉంటే తడి బట్టలు తీసేసి నార్మల్ క్లాత్స్ వేసి వాళ్ళకి బ్లాంకెట్లో ఉంచాలి. మొత్తం అంతా బాడీని అంతా కవర్ చేయాలి. ఒకవేళ ఇట్లా వాటర్లో వేడి వాటర్లో వాళ్ళని కొంచెం సేపు ఉంచగలిగితే అలాంటివి చేయాలి. కానీ ఇలాంటి ఇల్లాజికల్ థింగ్స్ మాత్రం చేయొద్దు. ప్లస్ చాలా మంది అనుకుంటారు ఒకవేళ డ్రౌనింగ్ అయిపోయి సముద్రంలో మునిగిపోయినా వాటర్లో మునిగిపోయినా వాళ్ళని వెంటనే రక్షించినప్పుడు అందరూ ప్రెస్ చేయాల్సిన ప్లేస్లో సిపిఆర్ ఇవ్వరు అనమాట, వాళ్ళు గుండెలకు ఇస్తారనమాట. గుండెకి ఇస్తే ఏమి లాభం ఉండదు, మీరు ఇవ్వాల్సింది లంగ్స్కి. అందుకే మీరు ఏదైతే చేస్తున్నారో కార్డియోపల్మనరీ రిసోసియేషన్ దాన్ని ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది అనమాట. ఈ పాయింట్ నుంచి 2 ఫింగర్స్ కింద పెట్టి ఇక్కడ పెట్టి మనం ఇవ్వాలన్నమాట ఆ కంప్రెషన్స్. సో డైరెక్ట్ హార్ట్ దగ్గర ఇవ్వకండి, మధ్యలో ఇవ్వాలి. ఓకే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, ఇంట్లో ఎవరికైనా సడన్గా పెద్దగా కట్ అయిపోయి బ్లడ్ వస్తుంది అంటే ఇంట్లో ఉండే 4లో 3 ఏదో స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ ఇవ్వగలరు. ఒక 4th పర్సన్ ఉంటాడు, తను బ్లడ్ని చూడగానే కళ్ళు తిరిగి పడిపోవడము, కొన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. సో షిప్లో కూడా ఇప్పుడు 22 మందిలో ఎవరో ఒక్కరికి పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది, దాన్ని ట్రీట్ చేయడానికి అలా భయపడకుండా ట్రీట్ చేయగలిగిన వాళ్ళైతేనే బెస్ట్. సో ఈ ఇంటర్నేషనల్ మెడికల్ గైడ్ ఫర్ షిప్స్లో అసలు ఏముంది, అసలు ఎంత డీటెయిల్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మనం చూద్దాం. సో ఇది బుక్ నేమ్ వచ్చేసి, దీంట్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, చోకింగ్ అయినా కానీ బ్లీడింగ్ అయినా కానీ ఒకవేళ ఎలక్ట్రికల్ షాక్ వస్తే పెయిన్ ఎలా మనం మేనేజ్మెంట్ చేయాలి, హెడ్కి ఏమైనా ఇంజురీస్ అయితే, కంటికి ఇంజురీస్ అయ్యి దానివల్ల ఏమన్నా డిజీజెస్ వస్తే, బోన్కి జాయింట్కి మజిల్కి ఇంజురీస్ అయితే, అబ్డామినల్ అండ్ చెస్ట్ ఇంజురీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వూండ్స్, బర్న్స్, కెమికల్ స్ప్లాషెస్, స్మోక్ ఇన్హేలేషన్, ఎలక్ట్రిక్యూషన్, హీట్ స్ట్రోక్ అండ్ అదర్ హీట్ డిజార్డర్స్, ఇవన్నీ రెగ్యులర్గా షిప్లో జరిగేవే. ఎందుకంటే ఇప్పుడు హీట్ అనేది మేము పనిచేసే ఇంజన్ రూమ్లో మినిమం 45 degrees ఉంటుంది. ఒకవేళ ఫుజెరా, దుబాయ్, ఈ డెజర్ట్ ఆ ఏరియాలోకి వెళ్తే ఆల్మోస్ట్ అప్పుడప్పుడు 60 degreesకి కూడా రీచ్ అయిన టైమ్స్ ఉన్నాయన్నమాట. అంత వేడిలో వర్క్ చేసినప్పుడు ఆబ్వియస్గా చెమట మొత్తం లాస్ అయిపోతుంది, హీట్ స్ట్రోక్ అయిపోతుంది. కొందరికి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే కాళ్ళు మొత్తం ఇట్లా కదలలేని స్థితిలో మజిల్స్ అన్నీ ఇట్లా అయిపోయి కింద పడిపోయిన వాళ్ళని కూడా చూశాను అనమాట. సో ఇలాంటి ఎన్నో ఉంటాయి. సో పాయిజనింగ్ ఎందుకు అవుతుంది, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేము వర్క్ చేసేది ఆయిల్ ట్యాంకర్, కొన్ని కెమికల్ ట్యాంకర్స్ పొరపాటున ఆయిల్ని మింగినా కానీ ఇన్హేల్ చేసినా కానీ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి పెరాలసిస్, స్ట్రేంజ్ బిహేవియర్, అన్కాన్షియస్నెస్, ఇలాంటి చెస్ట్లో పెయిన్ వచ్చినా కానీ హార్ట్కి సర్క్యులేషన్కి రిలేటెడ్వి, ఇవన్నీ హార్ట్ స్ట్రోక్కి సంబంధించినవి, రెస్పిరేటరీ డిజీజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లివర్ డిజీజెస్, కిడ్నీ అండ్ అదర్ యూరినరీ డిజార్డర్స్, ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అంటే రియల్ లైఫ్లో మా ఫ్రెండ్తో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మీకు. తను వాళ్ళ వైఫ్ తోటి షిప్లో ట్రావెల్ చేస్తున్నాడు, అంటే తను వర్క్ చేస్తున్నాడు, వైఫ్ని కూడా తెచ్చుకున్నాడు షిప్కి. తెచ్చుకున్నప్పుడు తను ప్రెగ్నెంట్ అయింది షిప్లో. ప్రెగ్నెంట్ అయితే 2 months ఓకే, అంత బాగానే ఉంది. 3rd monthకి తనకి కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యి కొందరికి అబార్షన్ చేయాల్సి వస్తుంది కదా, అటువంటి స్టేజ్లో తను వచ్చినప్పుడు కరెక్ట్ పోర్ట్కి షిప్లో వెళ్ళలేదన్నమాట. పోర్ట్కి వెళ్ళే వరకు కొంచెం టైం లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి డాక్టర్ని చూపిస్తే మీరు చాలా లేట్ చేశారు, యాక్చువల్గా ముందే ట్రీట్మెంట్ ఇచ్చుంటే కొంచెం బేబీ సేఫ్గా ఉండగలిగేది, లేట్ అయిపోయింది, ఇప్పుడు హార్ట్ బీట్ లేదు బేబీకి అని చెప్పి అక్కడ తన్ని ఒక 20 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది కొంచెం లేట్ అయినందుకు. సో ఇటువంటి కొన్ని కాంప్లికేషన్స్ జరుగుతాయి రియల్ లైఫ్లో. సో చైల్డ్ బర్త్కి రిలేటెడ్ అలా షిప్లోనే ఉండిపోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఇందులో డీటెయిల్గా ఇచ్చారు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండాలి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ వాటికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, స్కిన్ డిజీజెస్ వస్తే
బోన్ జాయింట్ మజిల్ డిజార్డర్స్, ఇక టబాకో, ఆల్కహాల్ అండ్ డ్రగ్ యూస్ వల్ల ఇన్ఫెక్షియస్ డిజీజెస్, డెంటల్ ప్రాబ్లమ్స్. ఈ డెంటల్ ప్రాబ్లం గురించి చెప్తే ఒక్కసారి పొరపాటున వాళ్ళు దాచి ఏం మెడికల్ ప్రాబ్లం లేదు, డెంటల్ ప్రాబ్లం ఏం లేదు అనుకొని వాళ్ళు షిప్కి వస్తే ఒకవేళ ఇక్కడ ఆ డెంటల్ ప్రాబ్లం బయటపడితే వాళ్ళకి నరకమే. ఎందుకంటే ఆ నొప్పి భరించలేము కొందరైతే. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే షిప్ ఎక్కే ముందే ఆ డెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని వస్తే బెటర్. ఎక్స్టర్నల్ అసిస్టెంట్స్, బయట వాళ్ళతో ఎట్లా మనము మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి, ఇవాక్యుయేషన్ బై హెలికాప్టర్ ఎట్లా, షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్టర్ ఆర్ పేషెంట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి గైడెన్స్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మనకు తెలియకపోతే ఈ బుక్ చదివైనా మనం తెలుసుకోవచ్చు అనమాట, ఎలా కాంటాక్ట్ చేయాలి డాక్టర్స్ని అని. సో ఇలా ప్రతిదీ ఈ బుక్లో మనం చూడొచ్చు అనమాట. షిప్స్ మెడికల్ చెస్ట్లో ఏమేమి ఉన్నాయి, సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ మనకి ఈ బుక్ ద్వారా తెలుస్తుంది. షిప్లో వర్క్ చేసే వాళ్ళని సీఫేరర్స్ అని అంటారు. ఈ సీఫేరర్స్కి 3 కామన్ అలవాట్లు కొన్ని ఉంటాయన్నమాట. ఇంటి నుంచి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చిండు ఫుల్ ఫ్రీడమ్. సో ఇంట్లో అసలు పొగ తాగనోడు కూడా ఇక్కడ వర్క్ ప్రెషర్కి స్మోకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళని చాలామందిని చూశాను. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నార్మల్ అయిపోతాడు. 1 2 అని కాదు, 10 రోజుకి 10 సిగరెట్లు తాగేటోళ్ళని కూడా చూస్తాను. అది వాళ్ళకి కామన్ అయిపోయింది అనమాట, ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కరెక్ట్ టైంకి తినరు. ఎందుకు కరెక్ట్ టైంకి తినట్లేదు వాళ్ళు అని అంటే వర్క్ టైమింగ్స్ కొందరికి డిఫరెంట్ ఉంటుంది. రాత్రి 12 నుంచి 4 వరకు వాచ్ చేసేటోళ్ళకి స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండవు, వాళ్ళు కరెక్ట్ టైంకి తినరు, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయరు, దానివల్ల ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి అన్సేఫ్ సెక్స్, బయట పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ, అది ఈ 3 వల్లనే ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్. ఇది జనరల్గా అంటే వాళ్ళు కావాలని కొని తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్. లైఫ్లో ఎన్నోసార్లు అయ్యో లేట్ అయిపోతుంది అని చెప్పి తొందరగా బండి నడుపుకుంటూ యాక్సిడెంట్ చేసే బదులు లేట్ వెళ్ళినా కానీ మన ప్రాణం దక్కుతుంది కదా అని ఆలోచిస్తే చాలా ప్రమాదాలు మనం తప్పించుకోగలం. సో సేఫ్టీ ఫస్ట్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజ్ అద్వితి. బీ సేఫ్.